పీఠాపురం మండలం జములపల్లి షిరిడి సాయిబాబా మందిరానికి సంబంధించి దాతలు గ్రామ ప్రజల సహాయ సహకారంతో నిర్మించిన అన్నదానం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పీఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్, మాజీ ఎమ్మెల్యే పెన్నందర బాబులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పీఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్, మాజీ ఎమ్మెల్యే పెన్నందర బాబు పాల్గొన్నారు. ముందుగా సాయిబాబా వారికి వంగగీత విశ్వనాథ్, మాజీ ఎమ్మెల్యే పెన్నందర బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన అన్నదాన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పులిపాటి ఎస్రెడ్డి, పెద్దింటి మసేన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పెద్దింటి రజని, ముప్పడి సూరారెడ్డి, పురోహితులు పొక్కులూరి నారాయణ, స్వామియాజులు, పొక్కులూరి కృష్ణ, నాయకులు రావుల మాధవరావు, కొత్తందత్తుడు, ఆనల సుదర్శన్, పంత అఖిలేష్, కొట్టేటి రాజేష్, అడప రఘు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు సాయిబాబా వారి భక్తులంతా కలిసి ఇక్కడ ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేసుకుని మరి సాయిబాబా గారిని పూజించుకుంటూ ఒక ఆలయాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. మరి ప్రతి గురువారం మరి వారి అన్నదాన కార్యక్రమం చేసుకోవడం, భజనలు చేసుకోవడం, బాబా వారికి మరి ఇక్కడ సేవలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు మరి సంస్థానం తరఫున ఒక అన్నదాన అకామిడేషన్ని, అదేవిధంగా పురోహితుల వారికి ఒక అకామిడేషను, భక్తులు ఎవరైనా వచ్చి మరి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ విధంగా అందరూ దాతలు కలిసి చాలా చక్కగా ఒక్క మాట మీద సాయిబాబా వారి సంస్థానాన్ని మరి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇక్కడ ఈరోజు అన్నదాన సత్రంని ప్రారంభించడం జరిగింది. ఆ బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ ప్రతి గురువారము చాలా చక్కగా భజనల కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటారు. ఇందులో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు హృదయపూర్వకంగా సర్పంచ్ గారికి, అదేవిధంగా మన మసేన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా, మిగతా టీం అందరికీ ఎవరైతే కమిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది చక్కగా, చాలా చక్కగా, అంటే సమన్వయానికి, ఒక పరస్పర సహకారానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. అందరూ కలిసి చాలా చక్కగా వారి వారి దానాలతో చాలా చక్కగా నిర్మించుకున్నారు. హృదయపూర్వకంగానే శుభాకాంక్షలు సంస్థానం వారికి తెలియజేస్తారు. శరణభూలైనటువంటి శ్రీ యేసుబాబు రెడ్డి గారు సాయీశ్వరుడి యొక్క ఆలయం ముందర సాయినాథుని యొక్క దివ్య ఆశీస్సులతో అన్నదాన భవనం కోసం స్థలం తీసుకోవడం, అదేవిధంగా సాగేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో నూతన యొక్క భవన నిర్మాణాన్ని భక్తజనుల యొక్క సహాయ సహకారంతో ప్రారంభించడం జరిగింది. అయితే ఆ సాయినాథుని యొక్క చల్లని చూపులతో సుమారుగా గ్రామ ప్రజలందరూ కూడా 15 లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నారు. అయితే ఈ అన్నప్రసాద భవనానికి సుమారుగా 40 లక్షల రూపాయలు అయింది. మిగతా ధనం అంతా కూడా సాయినాథుని యొక్క భక్తులైనటువంటి శ్రీ యేసుబాబు రెడ్డి గారు అంత ఖర్చు కూడా మిగతా గ్రామస్తులు ఇచ్చినటువంటి 15 లక్షలు మినహాయించి మిగతా ఖర్చు అంతా కూడా యేసుబాబు రెడ్డి గారు సాయినాథునికే సమర్పిస్తున్నాను అని చెప్పేసి ప్రతి మనుషులను కూడా సాయినాథుని చూసుకుంటూ యొక్క భవన నిర్మాణాన్ని, అన్నపూర్ణ భవన నిర్మాణాన్ని సాగించడం జరిగింది. సాయినాథుని యొక్క సంకల్పంతో ఈరోజు అత్యంత వైభవంగా అన్నప్రసాద భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి గురువారం కూడా సాయినాథునికి దివ్యాభిషేకము, అదేవిధంగా విశేష పుష్పార్చన, తదనంతరం సాయి భక్తులందరికీ కూడా, అన్నార్థులందరికీ కూడా అఖండమైనటువంటి విశేషమైనటువంటి మృష్టాన్న భోజనంతో స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అన్నప్రసాద వితరణ ఇక్కడ జరుగుతుంది. కావున ప్రతి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జములపల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సాయినాథుని దర్శించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మా యేసుబాబు గారి యొక్క ఆనందానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడ సాయినాథుని యొక్క ప్రసాదం తీసుకుంటే ఆయన చాలా ఆనందిస్తారు. కావున ప్రతి వారు కూడా వచ్చి ఈ యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. సాయినాథ్